ఎస్ఐ మరియు కానిస్టేబుల్ విభాగానికి సంబంధించి భౌతిక శాస్త్రంలో మరొక అంశం గురించి ఒకసారి మనం చర్చించుకుందామండి. సో అది కూడా ఎస్ఐ కానిస్టేబుల్సే కాదు, రిమైనింగ్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఈవెన్ స్టేట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సెంట్రల్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా ఈ టాపిక్ కూడా మనకి యూజ్ అవుతుంది. దీని మీద కూడా మనకి బిట్స్ ప్రీవియస్ పేపర్స్ చూస్తే రావడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ కూడా క్లియర్గా ఆ చెప్పినటువంటి మ్యాటర్, ఆ కంటెంట్ని అండర్స్టాండ్ చేసుకుంటే డెఫినెట్గా దీని మీద వచ్చినటువంటి ప్రతి ఒక్క బిట్ కూడా మీ యొక్క ఓన్ నాలెడ్జ్తో కొంచెం లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకుంటూ ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా స్టడీ చేస్తే ఏ బిట్ కూడా మీరు విడిచిపెట్టడానికి అవకాశం ఉండదు అండి. ఎందుకంటే ఏ టాపిక్ అయినా కూడా మేము చెప్తున్నప్పుడు వీ హ్యావ్ టు గివెన్ ద రిఫరెన్స్. సో మేము కొంత ఇన్ఫర్మేషన్ రిఫరెన్స్గా ఇవ్వడం జరుగుతుంది. సో మిగతావి కొన్ని మీరు పాయింట్స్ చదువుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ చిన్న చిన్న లాజికల్ థింగ్స్ డెవలప్ చేసుకుని అప్పుడు ఎగ్జామినేషన్ వెళ్తున్నప్పుడు ఆ ఇచ్చినటువంటి ఆధార్ బట్టి ఆ బిట్ అనేది ఎలా ఉంటుందన్న విషయం తెలుసుకుంటూ మనం అటెంప్ట్ చేయడం అనేది మనకుండే ఒక ధర్మం అండి. కాబట్టి ఈ లోపల మనం జనరల్గా బిట్స్ అని ప్రాక్టీస్ చేస్తాం, సేమ్ బిట్టే రాకపోవచ్చు, బట్ అయినా కూడా జస్ట్ మనలో ఉండే కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవడానికి, కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి, ఏ విధంగా బిట్ వస్తే ఎంత ఫాస్ట్గా మనం అటెంప్ట్ చేస్తున్నాం, ఇలాంటి థింగ్స్ అన్నీ డెవలప్ చేయడానికి మనం ఈ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసేసుకుంటున్నామండి. బట్ ముందు మనకి ఇన్ఫర్మేషనే ప్రామాణికం. బిట్ అనేది జస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ వే ఆఫ్ మోడల్. ఆ మోడల్ ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకోవడం గురించి మాత్రం బిట్. కానీ బిట్ చదివితే పూర్తి ఇన్ఫర్మేషన్ రాదు, ముందు కంటెంట్ చదవాలి, తర్వాత బిట్స్ చదివితే రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం క్యాచ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో అయితే ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ని భౌతిక శాస్త్ర విభాగానికి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్లో మనం ఒకసారి చదివేసుకుంటున్నాం. అంటే ఈరోజు చర్చించుకోబోతున్నాం. సో ఉష్ణము అండి, హీట్. ఏంటనుకున్నామండి? ఉష్ణము అండి, హీట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హీట్? అసలు ఉష్ణము అంటే ఏంటి సార్, అది మనకు కావాల్సిందండి. సో స్టార్టింగ్ నుండి కూడా ప్రతి ఒక్క టాపిక్లో కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ సృష్టిలో శక్తిని సృష్టించలేము, శక్తిని నాశనం చేయలేము. అటువంటి శక్తి అనేది ఒక రూపం నుండి వేరొక రూపానికి రూపాంతరం చెందుతుంది. మరి ఇటువంటి వ్యవస్థకు సంబంధించి ఒక మొత్తం శక్తి అనేది ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాన్ని ఈరోజు మనం శక్తి నిత్యత్వ నియమంగా తెలియజేసేసుకున్నాం. మరి ఇటువంటి శక్తిలో ఒక రకమైనటువంటి రూపాంతరమే ఉష్ణము అంటారండి. సో ఈరోజు విద్యుత్ శక్తి మనం తెలుసుకున్నాం, రసాయనిక శక్తి తెలుసు, కేంద్రక శక్తి తెలుసు, యాంత్రిక శక్తి చదివాం, ధ్వని శక్తి కూడా చదివాం, కాంతి శక్తి గురించి కూడా తెలుసు, అయస్కాంత శక్తి కూడా తెలుసు అండి. సో ఇవన్నీ శక్తులు కూడా ఈరోజు మనం పొందగలుగుతున్నామంటే శక్తి ఒక రూపం నుండి వేరొక రూపానికి రూపాంతరం చెందడం వల్ల మాత్రమే ఈ శక్తులన్నింటినీ కూడా మానవుడు పొందగలుగుతున్నాడండి. సో ఆ విధంగా ఉష్ణం కూడా ఈరోజు ఒక శక్తి స్వరూపంగా భావించేసుకున్నాడండి. సో హీట్ కూడా ఈరోజు మనం లభిస్తుంది అంటే ఒక శక్తి రూపాంతరం చెందడం వల్ల మాత్రమే ఉష్ణ శక్తి లభిస్తుంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 చేతులను మనం రాపిడి చేసామనుకోండి, రాపిడి చేసిన వెంటనే 2 అరచేతులను మనం స్పృశిస్తే 2 అరచేతులు వేడిగా ఉంటున్నాయని మనం చిన్నప్పటి నుండి చాలా సందర్భంలో పరిశీలించాం. సో అరచేతులు వేడిగా ఉన్నాయంటే వీటిని మనం స్టవ్ మీద ఏమీ పెట్టలేదండి, అయినా కూడా అరచేతులు ఎందుకు వేడిగా ఉంటున్నాయండి అంటే ఈ శరీరం అంటే ఈ చర్మం మీద మనకి ఏ శక్తి అండి, ఉష్ణ శక్తి జనించింది అండి. అంటే మనం ఎప్పుడైతే ఘర్షణకు వ్యతిరేకంగా మనం రాపిడి చేస్తున్నామో మనలో ఉండేటటువంటి కండర శక్తి యాంత్రిక శక్తిగా మారి యాంత్రిక శక్తి ఈరోజు ఉష్ణ శక్తిగా మారింది అండి. అందుకోసమే ఈరోజు ఉష్ణం కూడా ఒక శక్తి స్వరూపంగా డిఫైన్ చేసుకున్నారు. మరి ఇటువంటి ఉష్ణ శక్తిని ఎలా డిజైన్ చేసుకుంటున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. అయితే ఈ సృష్టిలో మనము చాలా వస్తువులు మనం చేతితో స్పృశించి వాటి యొక్క వెచ్చదనము లేదా చల్లదనాన్ని చాలా సందర్భంలో కూడా మనం అనుభవించాము అండి. మరి ఈ వెచ్చదనము చల్లదనం ఏంటి సార్ అసలు అబ్జర్వ్ చేసుకోవాల్సింది? కొన్ని వస్తువులు తాకితే సృష్టిలో వేడిగా ఉండడం ఏంటి, కొన్ని వస్తువులు తాకితే సృష్టిలో కొన్ని చల్లగా ఉండడం ఏంటి మానవుడికి వింతైనటువంటి అనుభూతి కలుగుతుందండి. అసలు ఇంతకీ ఈ వెచ్చదనము చల్లదనము అనుభూతి ఎందుకు మనకు కలుగుతుంది? సో దాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వీలుగా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ నేను ఏం చేసుకున్నానంటే ఒక మంచు ముక్కను తీసుకుని నా ఎడమ చేతిలో ఉంచాను. అదేవిధంగా ఒక వేడిగా ఉండేటటువంటి ఒక కడ్డీని కానీ లేదా వేడిగా ఉండేటటువంటి ఇనప వస్తువుని మనం కుడి చేతిలో ఉంచాము అండి. ఇప్పుడు మంచును తాకితే చల్లగా ఉంటుంది, అదే ఇనప కడ్డీని తాకితే వేడిగా ఉంటుందండి. అదేంటి సార్ రెండింటి చేతులు కూడా రెండు విధానమైన స్పర్శలు మనకు అనుభవిస్తున్నాం. మంచును తాకితే చల్లగా ఉంటుందంటే సో ఖచ్చితంగా మనం కొంత శక్తిని కోల్పోతున్నాము. ఆ కోల్పోయినటువంటి శక్తి మంచు అనేది గ్రహిస్తుంది కాబట్టి ఆ వస్తువు మనకి చల్లగా ఉంటుందండి. అదే కుడి చేతిలో ఉండేటటువంటి ఇనప కడ్డీని మనం తీసుకున్నప్పుడు అది వేడిగా ఉంటుంది. వేడిగా ఉంటుందంటే మనం కొంత శక్తిని ఆ కడ్డీ నుండి గ్రహించేసుకుంటున్నాము. అందుకోసమే ఆ కడ్డీ అనేది వెచ్చగా ఉంటుందండి. అంటే ఈ వెచ్చదనము చల్లదనం అనేది ఒక శక్తి అనేది ఒక వస్తువు నుండి వేరొక వస్తువుకి ప్రసారితం చెందడం వల్ల మాత్రమే ఇక్కడ లభిస్తుందండి. అటువంటి శక్తి రూపమే ఈరోజు ఏమనుకున్నాం ఉష్ణంగా పరిగణించేసుకున్నామండి. అందుకోసమే ఉష్ణము అనేసరికి ఏం చెప్తున్నామంటే మంచు మొక్క చల్లగా ఉంది అంటే మన శరీరం వెచ్చగా ఉన్నట్టుగా, ఇనప కడ్డీ వేడిగా ఉంది అంటే ఇనప కడ్డీ పరంగా మన శరీరం అనేది చల్లగా ఉన్నట్టుగా. ఈ రెండు కేసెస్లో అబ్జర్వ్ చేసుకోండి. మంచు కొంతకాలం తర్వాత కరిగిపోతుందంటే ఎలాగా మన శరీరం నుండి కొంత శక్తిని గ్రహించేసుకుంటుంది. అలాంటప్పుడు మనం ఏమవుతున్నాం వేడి వస్తువు అవుతున్నాం, మంచు చల్లని వస్తువు అవుతుందండి. అందుకోసమే మన శరీరం నుండి మంచు మొక్కకి కొంత శక్తి ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణించే శక్తి రూపాన్ని ఉష్ణ శక్తి అంటారు. అందుకోసమే ఉష్ణ శక్తి అంటే ఏం చెప్పేసుకుంటామంటే వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకి, వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రయాణించు ఒక శక్తి రూపాన్ని ఉష్ణము అని అంటారు. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రయాణించు ఒక శక్తి రూపాన్ని ఇక్కడ ఏమనుకున్నామండి ఉష్ణము అంటారు. అందుకోసమే ఉష్ణం అనేది ఎల్లప్పుడూ ఎటు నుండి ప్రయాణిస్తుంది వేడి వస్తువు నుండి చల్లని వస్తువు కండి, హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీ. ద ఎనర్జీ విచ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ ఈజ్ కాల్డ్ ఎస్ అని హీట్ ఎనర్జీ అంటారండి. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రయాణించే ఒక శక్తి రూపాన్ని ఈరోజు ఉష్ణంగా ఇక్కడ పరిగణించేసుకున్నారు అండి. ఓకేనా. మరి ఇటువంటి ఉష్ణాన్ని ఈరోజు అబ్జర్వ్ చేసేసుకుంటే ఉష్ణ శక్తిని ఎస్ఐ పద్ధతిలో జౌల్ అని ప్రమాణాల్లో కొలుస్తున్నారు. జౌల్ అని ప్రమాణాల్లో కొలుస్తున్నారు. ఓకే. సో ఉష్ణ శక్తిని ఎస్ఐ పద్ధతిలో ఎందులో కొలుస్తున్నారండి జౌల్ అని ప్రమాణాల్లో కొలుస్తున్నారు. అటువంటి ఉష్ణ శక్తిని సిజిఎస్ పద్ధతిలో కెలోరీ లేదా క్యాలరీ అంటారండి. కెలోరీ లేదా క్యాలరీ అని ప్రమాణాల్లో కొలుస్తున్నారు. ఓకే. సో ఉష్ణం కూడా ఒక శక్తి స్వరూపమే కాబట్టి అటువంటి ఉష్ణ శక్తిని ఈరోజు ఎస్ఐ పద్ధతిలోనైతే జౌల్ అని ప్రమాణాల్లో కొలుస్తున్నారు. సిజిఎస్ పద్ధతిలోనైతే కెలోరీ అంటారు లేదా క్యాలరీ అంటారండి. ఆ కెలోరీ లేదా క్యాలరీ అని ప్రమాణాల్లో ఈరోజు ఉష్ణ శక్తిని కొలవడం జరుగుతుందండి. అందుకోసమే ఉష్ణ శక్తి అంటే వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రయాణించే ఒక శక్తి రూపాన్ని లేదా ఒక శక్తిని ఈరోజు ఉష్ణ శక్తి అంటారు. అందుకోసం ఈ విశ్వంలో ఉష్ణ శక్తి ఎప్పుడు ఎటు నుండి ఎటు ప్రయాణిస్తుంది వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రయాణిస్తుంది. అంటే అక్కడ అబ్జర్వ్ చేసుకోండి, ఒక వస్తువుని మనం తాకితే అది చల్లగా ఉంది అంటే మనం ఉష్ణ శక్తిని కోల్పోతున్నట్టుగా, ఒక వస్తువు తాకితే అది వేడిగా ఉంది అంటే మనం ఆ వస్తువు నుండి ఉష్ణ శక్తిని గ్రహించేసుకున్నట్టుగా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మొదట్లోనే చెప్పేసుకున్నాం, ప్రతి ఒక్క వస్తువు కూడా ఈ విశ్వంలో మనం పరిశీలిస్తున్నప్పుడు చేతితో స్పృశిస్తే కొన్ని చల్లగా ఉంటున్నాయి, కొన్ని వేడిగా ఉంటున్నాయండి. ఈ చల్లగా వేడిగా ఉండేటటువంటి అనుభూతి ఏంటి అంటే వేడిగా ఉన్న వస్తువులు మనకి వేడిగా ఉన్న వస్తువులు మనం తాకుతుంటే వెచ్చగా ఉన్నాయంటే మన శరీరం చల్లగా ఉన్నట్టుగా, చల్లగా ఉన్న వస్తువులు తాకితే మన శరీరం వెచ్చగా ఉన్నట్టుగా అండి. అంటే వేడి వస్తువు నుండే చల్లని వస్తువుకి నిరంతరం కూడా ఈ ఉష్ణశక్తి ప్రసారితం అవుతుందన్న విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఉష్ణ శక్తిని ఎస్ఐ పద్ధతిలో జౌల్ అని ప్రమాణాల్లో కొలుస్తున్నారు. అదే సిజిఎస్ పద్ధతిలోనైతే కెలోరీ అని ప్రమాణాల్లో తెలియజేస్తున్నారండి. మరి ఈ ఉష్ణ రాశుల గురించి అధ్యయనం చే ఈ విభాగాన్ని కెలోరీమెట్రీ అని పిలుస్తారు.
ఓకే, ఉష్ణ రాశుల గురించి అధ్యయనం చేయి విభాగాన్ని కెలోరీమెట్రీ అని పిలుస్తారు. సో ఉష్ణ రాశుల గురించి అధ్యయనం చేయి విభాగాన్ని కెలోరీమెట్రీ అంటారండి. కెలోరీమెట్రీ అంటే ఉష్ణ రాశుల గురించి అధ్యయనం చేసే ఒక విభాగాన్ని కెలోరీమెట్రీ అంటారండి. నెక్స్ట్ వన్, అదేవిధంగా పదార్థాల ఉష్ణ రాశులను ముఖ్యంగా ఆహార పదార్థాలు, అదేవిధంగా ఇంధనాలు అంటారండి. ఈ పెట్రోలు, డీజిల్, ఆహార పదార్థాలు అంటే రైసు, అదేవిధంగా గోధుమ పిండి, శనగలు ఇవన్నీ చెప్పేసుకుంటాం కదా, బఠానీలు ఇవన్నీ కూడాను. సో పదార్థాల యొక్క ఉష్ణ రాశులను బాంబు కెలోరీమీటర్ సహాయంతో కొలుస్తారు. బాంబు కెలోరీమీటర్ సహాయంతో కొలుస్తారు. ఓకే, సో ఒక పదార్థం యొక్క ఉష్ణ రాశినట ముఖ్యంగా ఆహార పదార్థాలు, ఇంధనాల యొక్క ఉష్ణ రాశులను బాంబు కెలోరీమీటర్తో కొలవడం జరుగుతుందండి. ఉష్ణ రాశుల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని ఇక్కడ మనం కిలోరీమీటర్ అన్నారు. అటువంటి ఉష్ణ శక్తిని ఈరోజు జౌల్ అని ప్రమాణాల్లో కొలుస్తున్నారు. సిజిఎస్ పద్ధతిలో క్యాలరీ అని ప్రమాణాల్లో కొలుస్తున్నారు. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రయాణించే ఒక శక్తి రూపాన్ని ఉష్ణం అనుకున్నాము. మరి ఇటువంటి ఉష్ణంలో మనం పరిశీలించవలసింది క్యాలరీకి ఒక జౌల్కి సంబంధం ఉందండి. 1 calorie ఈక్వల్ టు 4.186 జౌల్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 4.2 జౌల్స్ అవుతుంది. 1 calorie అంటే అర్థం ఏంటండి, 4.186 జౌల్స్ అంటారు, లేదా అప్రాక్సిమేట్లీ 4.2 జౌల్స్ అంటారు. ఓకేనా. సో క్యాలరీ అంటే ఎలా డిఫైన్ చేస్తారంటే, ఒక గ్రామ్ ద్రవ్యరాశి గల పదార్థం, ఒక గ్రామ్ ద్రవ్యరాశి గల నీటి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైన ఉష్ణ శక్తిని క్యాలరీ అంటారండి. సో 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైన ఉష్ణ శక్తి అంటారు. 1 గ్రామ్ ద్రవ్యరాశి గల పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ అండి. జనరల్గా ప్రామాణిక క్యాలరీ అంటే 14.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 15.5 డిగ్రీల సెల్సియస్ అండి. అది స్టాండర్డ్ క్యాలరీ అంటారు, ప్రామాణిక క్యాలరీ అంటారు. బట్ దాన్ని ఇప్పుడు ప్రజెంట్ అలా మనం స్టాండర్డ్ క్యాలరీ నిర్వచనం ప్రకారం ఇక్కడ మనకు అవసరం లేదు. జస్ట్ మనకు దాని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలు. క్యాలరీ అంటే అర్థం ఏంటంటే, 1 గ్రామ్ ద్రవ్యరాశి గల నీటి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి ఎంత ఉష్ణ శక్తి అయితే అవసరమవుతుందో ఆ అవసరమైన ఉష్ణ శక్తిని కెలోరీ అంటారు, లేదా క్యాలరీ అంటారండి. అటువంటి 1 క్యాలరీ అనేది ఎందుకు సమానం అవుతుంది, 4.186 జౌల్స్ లేదా 4.2 జౌల్స్గా డిఫైన్ చేసుకున్నారు. ఒకవేళ 1 కిలో క్యాలరీ ఈక్వల్ టు డాష్ జౌల్స్ అన్నారు అనుకోండి, 1 కిలో క్యాలరీ అంటే 4.2 into 1000 అని రాసుకుంటాం. దాట్ ఈక్వల్ టు 4200 జౌల్స్కి సమానం అవుతుందండి. సో 1 కిలో క్యాలరీ ఈక్వల్ టు 4200 జౌల్స్. సో ఈరోజు మనం క్యాలరీ అంటే ఏం చెప్పేసుకున్నాం, 1 గ్రామ్ ద్రవ్యరాశి గల నీటి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి ఎంత ఉష్ణ శక్తి అయితే అవసరమవుతుందో ఆ అవసరమైన ఉష్ణ శక్తినే కెలోరీ అంటారు. లేదా 1 డిగ్రీ సెల్సియస్ అంటే ఎంత నుండి ఎంతవరకు, 14.5 డిగ్రీల సెల్సియస్ నుండి 15.5 డిగ్రీల సెల్సియస్కి పెంచడానికి ఎంత ఉష్ణ శక్తి అవసరమవుతుందో దాన్ని ఈరోజు ప్రామాణిక క్యాలరీ, స్టాండర్డ్ క్యాలరీగా డిఫైన్ చేసుకున్నాం. సో ఇది ఈరోజు మన ఉష్ణ శక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఉష్ణం కూడా ఒక శక్తి స్వరూపమే. ఈ ఉష్ణ శక్తి కూడా ఒక శక్తి నుండి వేరొక శక్తికి శక్తి రూపాంతరం చెందడం వల్ల మాత్రమే లభిస్తుంది. ఇటువంటి ఉష్ణ శక్తి ఎల్లప్పుడూ వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రయాణిస్తుంది. అటువంటి ఉష్ణ శక్తిని ఎస్ఐ పద్ధతిలో జౌల్లో కొలుస్తున్నాం, సిజిఎస్ పద్ధతిలో కెలోరీ అని ప్రమాణాల్లో కొలుస్తున్నారు. మరి ఆ ఉష్ణ రాశుల గురించి అధ్యయనం చేయడానికి ఒక విభాగాన్ని రూపొందించారు, దాన్నే కెలోరీమెట్రీ అంటారు. మరి ఈరోజు పదార్థాల యొక్క ఉష్ణ రాశులు అండి, అంటే ఈరోజు ఆహార పదార్థాల యొక్క ఉష్ణ రాశులు కానీ అండ్ అదేవిధంగా ఇంధనాల యొక్క ఉష్ణ రాశులు కానీ కొలవడానికి బాంబ్ కెలోరీమీటర్ అనే పరికరాన్ని యూజ్ చేస్తున్నారు. బట్ 1 క్యాలరీ అనేది ఎందుకు సమానం అవుతుంది, 4.186 జౌల్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 4.2 జౌల్స్ అవుతుంది. మరి ఆ క్యాలరీని ఎలా డిఫైన్ చేసుకున్నారు, 1 గ్రామ్ ద్రవ్యరాశి గల పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైన ఉష్ణ శక్తిని కెలోరీగా డిఫైన్ చేసుకున్నాం. అయితే ఇక్కడే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఏంటి,
వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణ శక్తి ప్రయాణిస్తుంది అని చెప్పాం కదండి. మరి వేడి వస్తువు చల్లని వస్తువు స్పర్శలో ఉంటుంది కదా. మరి ఈ ఉష్ణ శక్తి ఎంతవరకు ప్రయాణించే అవకాశం ఉంది? దానికి వచ్చిన ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేమనుకున్నా, ఏ అనేది ఒక వస్తువు అనుకున్నాను, బి అనే ఒక వస్తువు తీసేసుకున్నాం. ఏ అనే వస్తువు వేడిగా ఉంది అనుకున్నాం, బి అనే వస్తువు చల్లగా ఉంది అనుకున్నాము. ఈ రెండు ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్నాయి. మరి స్పర్శలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనుకున్నాం? వస్తువు ఏ నుండి అంటే వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకి నిరంతరం కూడా ఏ శక్తి అండి? ఉష్ణ శక్తి ప్రయాణిస్తూనే ఉంటుంది. మరి వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు నిరంతరం కూడా ఉష్ణ శక్తి ప్రయాణిస్తున్నప్పుడు ఎంతవరకు ప్రయాణిస్తుంది? అది కూడా కావాల్సిందే కదండి. ఎందుకండి ఉష్ణం యొక్క ధర్మం ఏంటి? వేడి వస్తువు నుండి చల్లని వస్తువు ప్రయాణించడం. మరి అలాంటప్పుడు ఏ అనే వేడి వస్తువు, బి అనే చల్లని వస్తువు రెండు స్పర్శలో ఉంచాం. స్పర్శలో ఉంచిన తర్వాత ఏ అనే వేడి వస్తువు నుండి ఉష్ణశక్తి బి అనే చల్లని వస్తువుకు ప్రయాణిస్తుంది. ఎంతవరకు ఇలాగా కొనసాగుతుందండి? అది కావాల్సిందండి. ఎంతవరకు కొనసాగుతుంది? ఏ అనే వస్తువు యొక్క చల్లదనం కానీ వెచ్చదనం కానీ, బి అనే వస్తువు యొక్క చల్లదనం కానీ వెచ్చదనం కానీ రెండూ కూడా సమానం అయ్యేంత వరకు మాత్రమే ఉష్ణశక్తి వస్తువు ఏ నుండి వస్తువు బికి ప్రయాణిస్తుందండి. అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఏ మరియు బిల యొక్క వెచ్చదనం కానీ లేదా చల్లదనము సమానం అయ్యేంత వరకు, వెచ్చదనం కానీ చల్లదనము సమానం అయ్యేంత వరకు ఉష్ణశక్తి ఎటు నుండి ఎటు ప్రయాణిస్తుందండి? వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రయాణిస్తుందండి. ఓకేనా? ఉష్ణశక్తి ప్రయాణిస్తుంది. అబ్జర్వ్ చేసుకోవాల్సిన పాయింట్ ఇదేనండి. సో రెండింటి యొక్క ఎంతవరకు అని చెప్పేసుకున్నాం? వెచ్చదనం కానీ చల్లదనం కానీ సమానం అయ్యేంత వరకు మాత్రమే ఉష్ణశక్తి ప్రయాణిస్తుందండి వేడి వస్తువు నుండి చల్లని వస్తువు కండి. సో అప్పుడే ఒక టెర్మినాలజీని ఇక్కడ డిఫైన్ చేసుకున్నారు. దాన్నే ఉష్ణ సమతా స్థితి అంటారు. ఉష్ణ సమతా స్థితి, దాన్ని ఈరోజు మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటారండి. థర్మల్ ఈక్విలిబ్రియం అండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం? అసలు ఉష్ణ సమతా స్థితి అంటే ఏమిటి? ఇప్పుడే చెప్పేసుకున్నాం కదండి. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి ప్రయాణించినప్పుడు ఆ రెండింటి యొక్క వెచ్చదనం కానీ చల్లదనం కానీ సమానం అయ్యేంత వరకు మాత్రమే ఉష్ణశక్తి ప్రయాణిస్తుంది. అప్పుడు ఆ రెండు వస్తువులు ఎందులో ఉంటాయి? ఉష్ణ సమతా స్థితిలో ఉంటాయి అండి. ఆ రెండు వస్తువులు ఎంతవరకు ఉంటాయండి? ఉష్ణ సమతా స్థితిలో ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఉష్ణ సమతా స్థితిలో ఉన్న వస్తువు యొక్క ఏంటి? వెచ్చదనం కానీ చల్లదనం కానీ సమానంగా ఉన్నట్టుగా అండి. అంటే ఏవైనా రెండు వస్తువులు ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయంటే ఆ రెండింటి యొక్క వెచ్చదనము ఒకేలాగా ఉండాలి, చల్లదనమైన ఒకేలాగా ఉండాలి అండి. అలాంటప్పుడు ఆ రెండు వస్తువులు కూడా ఉష్ణ సమతా స్థితిలో ఉంటున్నాయి. మరి ఉష్ణ సమతా స్థితికి ఎప్పుడైతే చేరిపోయావో అప్పుడు రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఉష్ణశక్తి ప్రసరణ జరుగుతుందో అక్కడితో ఆగిపోతుందండి. ఉష్ణశక్తి ప్రసరణ అక్కడి నుండి జరగకుండా అలా ఆగిపోవడం అంటూ జరుగుతుందండి. అందుకోసమే వస్తువు ఏ నుండి వస్తువు బికి, వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకి ఉష్ణశక్తి నిరంతరం ప్రయాణిస్తుంది. ప్రయాణించినప్పుడు ఆ వేడి వస్తువు చల్లని వస్తువు యొక్క వెచ్చదనము కొంత సమయం తర్వాత ఒకేలా ఉంటుంది, లేదా చల్లదనము ఒకే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే వెచ్చదనం చల్లదనం సమానం అయిపోతుందో అప్పటి నుండి మరి ఉష్ణశక్తి ప్రయాణించే అవకాశం లేదు. మరి ఉష్ణశక్తి ప్రయాణించే అవకాశం లేదు అంటే ఆ రెండు వస్తువులు కూడా ఒకదానితో ఒకటి ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయని విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేసేసుకున్నారు. అది ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది. సో ఉష్ణ సమతా స్థితిలో ఉన్న వస్తువుల యొక్క ఉష్ణ సమతా స్థితిలో ఉన్న వస్తువుల యొక్క వెచ్చదనము లేదా చల్లదనము సమానంగా ఉంటుంది. ఓకేనా? వెచ్చదనము లేదా చల్లదనం అనేది సమానంగా ఉంటుంది. ఎప్పుడైతే సమానంగా ఉంటుందో అప్పటి నుండి ఏమవుతుందండి? తరువాత ఉష్ణశక్తి ప్రసరణ ఆగిపోతుంది. ఉష్ణశక్తి ప్రసరణ ఆగిపోతుంది. ఓకే. సో ఉష్ణ సమతా స్థితిలో ఉండే వస్తువుల యొక్క
వెచ్చదనం కానీ చల్లదనం కానీ సమానంగా ఉంటుంది. ఆ తర్వాత ఎటువంటి ఉష్ణ శక్తి కూడా ప్రసరణ జరగదనే విషయాన్ని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. మరి ఈ ఉష్ణ సమతా స్థితి అనేటటువంటి కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని భౌతిక శాస్త్రంలో ఇంకొక భౌతిక రాశిని ప్రవేశపెట్టారండి, ఉష్ణోగ్రత అంటారు. సో ఎందుకు సార్ దీని యొక్క ఆవశ్యకత, అసలు టెంపరేచర్ అనేటటువంటి ఫిజికల్ క్వాంటిటీని ఎందుకు భౌతిక శాస్త్రంలో ప్రవేశపెట్టడం జరిగిందండి, అది మనకు కావాల్సిన విషయం. ఓకే, టెంపరేచర్ అనేది ఎందుకు అంటే ప్రతి ఒక్క వస్తువుని మనం చేతితో తాకినంత మాత్రాన వెచ్చగా చల్లగా ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పలేము అండి. ఓకేనా, సో ఖచ్చితంగా చెప్పలేము. మన గదిలో ఉండే వస్తువులే చూడండి, కొన్ని సందర్భంలో గదిలో ఉండే వస్తువులు చుట్టువైపులు ఉండేటటువంటి వాతావరణంతో ఉష్ణ సమతా స్థితిలో ఉంటాయండి. మరి ఆ గదిలో ఉండే వస్తువులు ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయంటే చుట్టువైపుల వాతావరణంతో ఆ అన్ని వస్తువులను తాకితే ఇంచుమించుగా మన శరీరానికి ఒకేలా ఉంటుందండి. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నా కూడా మనం ఏం చేయలేం, చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నా కూడా మన చేతితో స్పృశించుకుంటూ మనం తెలియజేయలేము అండి. అందుకోసమే ప్రతి ఒక్క వస్తువు యొక్క వెచ్చదనం కానీ చల్లదనం కానీ ఖచ్చితంగా తెలియజేయడానికి వీలుగా ఉపయోగించే భౌతిక రాశియే ఉష్ణోగ్రత. అందుకోసమే ఒక వస్తువు వెచ్చగా ఉంది, ఒక వస్తువు చల్లగా ఉంది అని చెప్పాలి అంటే ఖచ్చితంగా ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రత తెలిస్తేనే ఆ వెచ్చదనాన్ని చల్లదనాన్ని మనం క్లియర్గా ఎగ్జాక్ట్గా మనం మెజర్ చేయడం చెప్పడం కూడా జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 మంచు మొక్కలు తీసేసుకున్నా, ఒక మంచు మొక్క -10 డిగ్రీల సెల్సియస్ ఉంది అని అనుకోండి, ఇంకొక మంచు మొక్క -11 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉందా, రెండింటిని మనం చేత్తో తాకితే ఒకే చల్లదనం లాగే అనిపిస్తుంది. కానీ -10తో పోల్చుకుంటే -11 డిగ్రీ సెల్సియస్ ఉన్న మంచు మొక్క చల్లగా ఉంటుంది. అంటే ఎప్పుడు మనం చెప్పగలిగాం, రెండింటి యొక్క టెంపరేచర్స్ తెలిస్తేనే అప్పుడు ఏది చల్లగా ఉంది, ఏది బాగా చల్లగా ఉంది, ఏది వేడిగా ఉంది, ఏది బాగా వేడిగా ఉంది, ఇలాంటి థింగ్స్ ఎవ్రీవన్ షుడ్ బి ఆల్సో క్లియర్లీ క్యాలిక్యులేటెడ్ బై మెజరింగ్ ద టెంపరేచర్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ బాడీ అండి. ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రతను ఖచ్చితంగా మనం తెలియజేస్తేనే అప్పుడు ఆ వస్తువు యొక్క వెచ్చదనం కానీ చల్లదనాన్ని కానీ మనం చాలా క్లియర్గా ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకోవచ్చు అండి. అందుకోసమే ఉష్ణోగ్రత అనేసరికి ఏం చెప్పుకున్నామంటే ఒక వస్తువు యొక్క వెచ్చదనం కానీ ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని తెలియజేసే భౌతిక రాశిని ఉష్ణోగ్రత అంటారు. తెలియజేసే భౌతిక రాశిని ఉష్ణోగ్రత అని ఈరోజు మనం తెలియజేయడం జరిగిందండి. ఓకే, ఒక వస్తువు యొక్క వెచ్చదనం అవ్వచ్చు, ఒక వస్తువు యొక్క చల్లదనం అవ్వచ్చండి. డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆర్ ఇండికేటెడ్ బై ద టర్మ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ టెంపరేచర్ అండి. ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని తెలియజేసే భౌతిక రాశిని సో వెచ్చదనము చల్లదనం అంటారు, లేదా ఉష్ణ తీవ్రత అని కూడా చెప్తారండి. ఉష్ణ తీవ్రతను సో వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని లేదా ఉష్ణ తీవ్రతను తెలియజేసే భౌతిక రాశిని ఉష్ణోగ్రత అంటారండి. దాన్ని ఈరోజు ఏమనుకున్నాం, ఉష్ణోగ్రతగా పరిగణించేసుకున్నాం. ఓకే, అయితే ఇక్కడ చిన్న కాన్సెప్ట్ కూడా ఉందండి, ఒకసారి బిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఉష్ణోగ్రత అనేదాట ఏం తెలియజేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు ఏ అనేది వేడి వస్తువు అని ఇందుకు చెప్పాం, బి అనేది చల్లగా ఉందని చెప్పుకున్నాం. మరి వేడి వస్తువు అంటే దీని ఉష్ణోగ్రత ఎలా ఉన్నట్టుగా అండి, అధికంగా ఉన్నట్టుగా. చల్లని వస్తువు అంటే దీని ఉష్ణోగ్రత ఎలాగ ఉన్నట్టుగా అండి, తక్కువగా ఉన్నట్టుగా. అంటే ఉష్ణశక్తి ఎటు నుండి ఎటు ప్రయాణిస్తుంది, అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు తెలియజేస్తుంది. అంటే అక్కడ అర్థం ఏంటి, రెండు వస్తువుల మధ్య ఉష్ణ ప్రసారణ జరగాలి అంటే రెండు వస్తువుల మధ్య ఉష్ణోగ్రత భేదం ఉండాలి. ఉష్ణోగ్రత భేదం ఉంటేనే ఉష్ణశక్తి ప్రసరణ జరుగుతుంది. అందుకోసమే ఉష్ణోగ్రత అనేది వస్తువుల మధ్య ఉష్ణ ప్రసరణ దిశను తెలియజేస్తుంది అండి. ఎందుకంటే ఇప్పుడు ఏ మరియు బి అనే వస్తువులు రెండింటిని మనం స్పర్శలో ఉంచాం, మనకి ఏం తెలుస్తుందండి, రెండింటి మధ్య ఉష్ణ ప్రసరణ ఎటు నుండి ఎటు జరుగుతుందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పలేము అండి. చేత్తో స్పృశించినంత మాత్రం
ఎక్కడైనా క్లియర్గా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. మరి చెప్పాలి అంటే ఏ అనే వస్తువు యొక్క టెంపరేచర్ కావాలి, బి అనే వస్తువు యొక్క టెంపరేచర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ హై టెంపరేచర్ దగ్గర ఉంది, బి లో టెంపరేచర్ దగ్గర ఉంది అనుకున్నాం. అలాంటప్పుడు ఉష్ణశక్తి ఎటు నుండి ప్రయాణిస్తుంది? హై టెంపరేచర్ టు లో టెంపరేచర్, అంటే వేడి వస్తువు అని అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రతకి, అంటే రెండింటి మధ్య ఉష్ణోగ్రత భేదం ఉంది కాబట్టి ఉష్ణం అనేది ప్రయాణించింది, లేకపోతే ప్రయాణించదు. అందుకోసమే ఉష్ణ ప్రసరణ దిశను తెలియజేసే భౌతిక రాశిని కూడా ఉష్ణోగ్రత అంటారండి. దాన్ని ఇక్కడ చెప్పేసుకున్నాం. ఉష్ణోగ్రత వస్తువుల మధ్య ఉష్ణ ప్రసరణ దిశను తెలియజేస్తుంది. ఉష్ణోగ్రత అనేదట వస్తువుల మధ్య దేని తెలియజేస్తుందండి? ఉష్ణ ప్రసరణ దిశను తెలియజేస్తుంది. ఓకేనా? సో ద టెంపరేచర్ ఈజ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ లో ఆఫ్ హీట్ బిట్వీన్ ద టూ బాడీస్ అండి. టూ బాడీస్ మధ్య ఉండే డైరెక్షన్ ఆఫ్ లో ఆఫ్ని ఇండికేట్ చేసే, ఫ్లో ఆఫ్ హీట్ని ఇండికేట్ చేసేదే ఉష్ణోగ్రత, టెంపరేచర్. సో ఉష్ణోగ్రత అనేది వస్తువుల మధ్య ఉష్ణ ప్రసరణ దిశను కూడా మనకి ఈరోజు తెలియజేయడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్పాం. రెండు వస్తువులు ఒకదానితో ఒకటి ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయంటే వాటి యొక్క ఏం సమానంగా ఉంటాయని చెప్పాం. వెచ్చదనం కానీ చల్లదనం. మరి వెచ్చదనం చల్లదనం సమానంగా ఉన్నాయంటే ఆ రెండింటిని తెలియజేసేది ఎవరనుకున్నాం? ఉష్ణోగ్రత. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఉష్ణ సమతా స్థితిలో ఉన్న వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలు సమానంగా ఉంటాయి. ఉష్ణ సమతా స్థితిలో ఉన్న వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలు సమానంగా ఉంటాయి. ఉష్ణ సమతా స్థితిలో ఉన్న వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయండి? సమానంగా ఉంటాయి. అంటే ఏవైనా 2 బాడీస్ అవ్వచ్చు, 3 బాడీస్ అవ్వచ్చు, 10 బాడీస్ అవ్వచ్చు అండి. అన్ని వస్తువులు కూడా ఒకదానితో ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయంటే వాటి యొక్క ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నట్టుగా దాన్ని ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమం నుండి తెలియజేశారండి. దాన్ని జీరోత్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అంటారు. ఓకే, సో ఉష్ణ సమతా స్థితిలో ఉండేటటువంటి అన్ని వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలు కూడా సమానంగా ఉంటున్నాయండి. సో థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండేటటువంటి ఆల్ బాడీస్ టెంపరేచర్ కూడా ఈక్వల్గా ఉంటుంది అనుకున్నాం. అదే ఇక్కడ మనం తెలియజేసేసుకున్నాం. సో ఇది ఉష్ణోగ్రత అంటే. ఉష్ణోగ్రత అంటే ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని లేదా ఉష్ణ తీవ్రతను తెలియజేసే భౌతిక రాశిని ఉష్ణోగ్రత అంటారు. అటువంటి ఉష్ణోగ్రత వస్తువుల మధ్య ఉష్ణ ప్రసరణ దిశను తెలియజేస్తుంది అనుకున్నాం. మరి ఆ ఉష్ణ సమతా స్థితిలో ఉండేటటువంటి వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలు కూడా సమానంగా ఉన్నాయని తెలియజేశారండి. మరి ఇటువంటి ఉష్ణోగ్రతను ఈరోజు మనం ఎందులో కొలుస్తున్నాం? ఉష్ణోగ్రతకి ప్రమాణాలు చెప్పాలి అంటే మొదటి నుండి చాలా ఉన్నాయండి. అబ్జర్వ్ చేసేసుకుంటే ఉష్ణోగ్రతని కెల్విన్ అని ప్రమాణాల్లో కొలుస్తారు. ఇదే ఎస్ఐ ప్రమాణం అని. కెల్విన్, సెంటీగ్రేడ్ లేదా సెల్సియస్ అండి. ఒకప్పుడు సెంటీగ్రేడ్, ఇప్పుడు సెంటీగ్రేడ్ తీసేశారు అండి, సెల్సియస్లోనే చెప్తున్నారు. సెంటీగ్రేడ్ లేదా సెల్సియస్ అని ప్రమాణాల్లో కొలుస్తున్నారు. దాన్ని ఈరోజు ఏమనుకున్నాం అంటే సిజిఎస్ ప్రమాణము అని. ఓకే, సిజిఎస్ ప్రమాణం, సెంటీగ్రేడ్ లేదా సెల్సియస్ అండి. నెక్స్ట్ ఇంకా ఎందులో చెప్తున్నారు? ఫారెన్ హీట్స్లో కూడా చెప్తున్నారండి. ఫారెన్ హీట్స్లో కూడా ఉష్ణోగ్రతను తెలియజేస్తున్నారు. ఇంకా ఉష్ణోగ్రతను ఒకప్పుడైతే రేమాన్స్లో తెలియజేసేవారు, రాంకైన్స్లో కూడా తెలియజేశారండి. కానీ ప్రస్తుతం ఈ 2 ప్రమాణాలు కూడా వాడుకలో లేవు అండి. సో ప్రజెంట్ కెల్విన్స్లో తెలియజేస్తున్నారు, అంతర్జాతీయంగా ఎస్ఐ ప్రమాణమైనటువంటి కెల్విన్లో తెలియజేస్తున్నారు, సెంటీగ్రేడ్ లేదా సెల్సియస్ ప్రమాణాల్లో కొలుస్తున్నారు, ఇంకా ఫారెన్ హీట్ అనే ప్రమాణాల్లో కూడా తెలియజేస్తున్నారండి. సో ఈ విధంగా ఉష్ణోగ్రతకి వివిధ రకాలైనటువంటి ప్రమాణాలు ఉన్నాయండి. కెల్విన్లో చెప్తున్నాము, సెంటీగ్రేడ్ లేదా డిగ్రీ సెల్సియస్లో తెలియజేస్తున్నారు, ఫారెన్ హీట్ అనే ప్రమాణాల్లో కొలుస్తున్నారు, ఒకప్పుడైతే రేమాన్స్లో తెలియజేసేవారు అండ్ రాంకైన్స్లో కూడా తెలియజేసేవారు అండి. ప్రజెంట్ ఈ 2 యూనిట్స్ కూడా మనకి యూజ్ చేయట్లేదు అండి. ఎక్కువగా కెల్విన్ యూజ్ చేస్తున్నాం. ఇంకా మనకు కొంచెం ప్రాచుర్యంలో సెల్సియస్ ఉంది, కొంచెం ఫారెన్ హీట్ కూడా ఉంది. కాబట్టి ఆ ప్రమాణాల్లోనే ఇక్కడ మనం తెలియజేస్తున్నామండి. సో ఈ విధంగా ఉష్ణోగ్రత 2 వస్తువుల మధ్య ఉష్ణ ప్రసరణ దిశతో పాటుగా ఒక వస్తువు వెచ్చగా ఉందా లేదా చల్లగా ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేసే భౌతిక రాశిని ఉష్ణోగ్రత అంటారు. మరి ఈ ప్రమాణాల మధ్య ఉండేటటువంటి సంబంధం, ఓకేనా, సెల్సియస్,
ఫారెన్హీట్ మరియు కెల్విన్ మానాల మధ్య ఒక సంబంధాన్ని కూడా డిజైన్ చేసుకున్నారండి. ఎందుకంటే ఇవి ప్రజెంట్ ప్రాచుర్యంలో ఉండే ప్రమాణాలు కాబట్టి వాటిని ఒకదాంతో కన్వర్ట్ చేసుకోవడానికి వీలుగా ఫార్ములా ఉంది అండి. దాన్ని C/5 ఈక్వల్స్ టు F-32/9 ఈక్వల్స్ టు K-273/5 అండి. ఒరిజినల్గా అయితే 273.15 సంథింగ్ వస్తుందండి. సో అది మనకి ఇక్కడ అవసరం లేదు. సింపుల్గా మనం డిజైన్ చేసుకోవాలి అంటే K-273/5 అండి. ఇది ఉష్ణోగ్రత యొక్క ఒక ప్రమాణాన్ని వేరొక ప్రమాణంగా మార్చుకోవడానికి ఉపయోగించే ఫార్ములా అండి. సి అంటే సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత విలువ, ఎఫ్ అంటే ఫారెన్హీట్ మానంలో ఉష్ణోగ్రత విలువ, కే అంటే కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత విలువ అండి. సి అంటే సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత విలువ, ఎఫ్ అంటే ఫారెన్హీట్ మానంలో ఉష్ణోగ్రత విలువ, కే అంటే కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత విలువ. అంటే ఈ ఫార్ములా మనం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే సెల్సియస్ ఫారెన్హీట్లో మార్చాలి అంటే C/5 ఈక్వల్ టు F-32/9 తీసుకుంటాం. ఫారెన్హీట్ కెల్విన్లో మార్చాలి అంటే F-32/9 ఈక్వల్స్ టు K-273/5 తీసుకుంటాము. ఒకవేళ సెల్సియస్ కెల్విన్లో మార్చాలంటే C/5 ఈక్వల్ టు K-273/5 తీసుకుంటామండి. సో ఆ విధంగా ఈరోజు మనం ఒక ఉష్ణోగ్రత యొక్క ప్రమాణాన్ని వేరొక ఉష్ణోగ్రత యొక్క ప్రమాణంగా మార్చుకోవడానికి ఈ సూత్రాన్ని ఇక్కడ మనం యూజ్ చేయడం జరుగుతుందండి. అయితే చిన్న కాన్సెప్ట్ ఇక్కడ ఉంది మనకి. కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత తెలియజేస్తే కెల్విన్ మానంలో ఉష్ణోగ్రతను తెలియజేస్తే దానిని పరమ ఉష్ణోగ్రత మానము అంటారు. పరమ ఉష్ణోగ్రత మానం, దాన్ని అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అంటారండి. పరమ ఉష్ణోగ్రత మానము అని. కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత తెలియజేస్తే దాన్ని ఈరోజు ఏమనుకున్నాం, పరమ ఉష్ణోగ్రత మానం, దాన్ని అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అంటారు. ఓకే, అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అంటే కెల్విన్ మానంలో ఉష్ణోగ్రతను తెలియజేస్తే దాన్నే పరమ ఉష్ణోగ్రత మానం అంటారు. సో అటువంటి సెల్సియస్ ఫారెన్హీట్ కెల్విన్లో కన్వర్ట్ చేసుకోవడానికి యూసేజ్ చేసిన ఫార్ములా C/5 ఈక్వల్ టు F-32/9 ఈక్వల్ టు K-273/5గా డిజైన్ చేసుకున్నాం. అయితే సెల్సియస్ కెల్విన్లో మార్చాలంటే సింపుల్ అండి. యాక్చువల్గా చెప్పుకోవాలంటే సో బోత్ సైడ్స్ 5 క్యాన్సిల్ అయిపోతుంది. సెల్సియస్ కెల్విన్లో మార్చాలంటే 273 యాడ్ చేయాలి. కెల్విన్ సెల్సియస్లో మార్చాలంటే 273ని మనం మైనస్ చేసేసుకోవాలండి. ఇది ఈరోజు ఉష్ణోగ్రత యొక్క ఒక ప్రమాణంలో ఉండే విలువను వేరొక ప్రమాణంలో విలువగా మార్చుకోవడానికి ఉపయోగించేటటువంటి ఒక ఫార్ములా అండి. దీన్ని బట్టి మనం కొన్ని విలువలను కూడా తెలియజేసుకోవచ్చు. మంచు ద్రవీభవన స్థానం లేదా కరుగు స్థానం, దాన్ని మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటారు. నెక్స్ట్ నీటి బాష్పీభవన స్థానము, లేదా నీరు మరుగు స్థానము అంటారు. దీనే వేపరైజేషన్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. ఓకేనా. సో మంచు ద్రవీభవన స్థానము, నీటి బాష్పీభవన స్థానం. నెక్స్ట్ వన్ ఆరోగ్యవంతుడైన మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత. ఆరోగ్యవంతుడైన మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత. ఆరోగ్యవంతుడైన మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత అండి. సో ఆర్డినరీ టెంపరేచర్ ఆఫ్ ఏ హెల్దియెస్ట్ హ్యూమన్ బాడీ. ఓకే, సో మంచు ద్రవీభవన స్థానము, నీటి బాష్పీభవన స్థానము, ఆరోగ్యవంతుడైన మానవుని యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రత, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఎందులో తెలియజేయాలి, సెల్సియస్ ప్రమాణంలో తెలియజేస్తాము, ఫారెన్హీట్లో కూడా మనం తెలియజేసుకోవచ్చు, అండ్ కెల్విన్లో కూడా ఈ వాల్యూస్ తెలియజేస్తారండి. ఓకే, సెల్సియస్లోని, ఫారెన్హీట్లోని, కెల్విన్లో కూడా ఈ వాల్యూస్ని ఒకసారి మనం చూద్దాం. ఓకేనా. సో మంచు యొక్క ద్రవీభవన స్థానం, మంచు ఏ ఉష్ణోగ్రత వద్ద నీరుగా మారుతుందో దాన్ని మంచు ద్రవీభవన స్థానము లేదా మంచు కరుగు స్థానము అంటారు. మంచు ఏ ఉష్ణోగ్రత వద్ద నీరుగా మారుతుంది, 0 డిగ్రీ సెల్సియస్ అండి. కాబట్టి ఆ 0 డిగ్రీ సెల్సియసే మంచు యొక్క ద్రవీభవన స్థానము లేదా మంచు యొక్క కరుగు స్థానము అంటారండి. సో మంచు ఏ ఉష్ణోగ్రత వద్ద నీరుగా మారుతుందో అటువంటి ఉష్ణోగ్రతని మంచు కరుగు స్థానము లేదా మంచు ద్రవీభవన స్థానం అంటారు. దాని విలువ సెల్సియస్లోనైతే 0 డిగ్రీ సెల్సియస్ అండి. మరి దీని విలువ ఎంత
ఎందులో చెప్పాలి, ఫారెన్ హీట్స్లో చెప్పాలి, కెల్విన్లో చెప్పాలి అండి. ఫారెన్ హీట్లో చెప్పాలి అంటే ఫార్ములా ఏం తీసేసుకోవాలి, C/5 = F-32/9 అంటారండి. మరి C/5 = F-32/9 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆ ఫారెన్ హీట్లో విలువ ఎంత వస్తుందండి, 32 ఫారెన్ హీట్ వస్తుంది. ఎంత వస్తుంది అనుకున్నామండి, 32 ఫారెన్ హీట్. అదే కెల్విన్లోనైతే సుమారుగా 273 కెల్విన్ అండి. కెల్విన్లోనైతే 273 కెల్విన్, ఇంకా 273.16 వస్తుందండి. బట్ ఆ పాయింట్స్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవట్లేదు, జనరల్ సైన్స్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ మనం ఈ వాల్యూస్ని ఎలా తెలియజేసుకుంటున్నాం. సో 273 కెల్విన్ అవుతుందండి. మంచు యొక్క ద్రవీభవన స్థానము లేదా మంచు యొక్క కరుగు స్థానం. సెల్సియస్లోనైతే 0 డిగ్రీ సెల్సియస్, ఫారెన్ హీట్లోనైతే 32 ఫారెన్ హీటు, కెల్విన్లోనైతే 273 కెల్విన్ అవుతుందండి. ఇంకోటి ఎవరైనా చెప్పేసుకున్నాం, నీటి బాష్పీభవన స్థానం, దాన్ని మరుగు స్థానం అంటారు. అంటే నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద నీటి ఆవిరిగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతని నీటి బాష్పీభవన స్థానము లేదా నీరు మరుగు స్థానము అంటారండి. మరి నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారుతుంది, జనరల్గా 100 డిగ్రీల సెల్సియస్ అండి. 100 డిగ్రీ సెల్సియస్ వద్ద నీటి ఆవిరిగా మారుతుంది కాబట్టి ఆ 100 డిగ్రీ సెల్సియస్సే ఈరోజు నీటి యొక్క ఏ స్థానము, బాష్పీభవన స్థానం అంటారు. దాన్నే మరుగు స్థానం, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద వాటర్ అంటారండి. మరి ఇప్పుడు దాన్ని ఫారెన్ హీట్లో తెలియజేయాలి. ఫారెన్ హీట్లో తెలియజేయాలంటే అగైన్ ఏం చేసుకుంటాం, C/5 = F-32/9 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని మనం ఫారెన్ హీట్లో ఎంత విలువను పొందుతున్నామంటే 212 ఫారెన్ హీట్ అండి. 212 ఫారెన్ హీట్ అండి. ఎందులోనండి, ఫారెన్ హీట్స్లోనండి. ఎవరి యొక్క విలువ, నీటి యొక్క బాష్పీభవన స్థానం అండి. సో మరుగు స్థానము అంటారు. దాని విలువ అనేది ఫారెన్ హీట్లోనైతే 212 ఫారెన్ హీట్ అవుతుందండి. కెల్విన్లోనైతే ఇందాక చెప్పేసుకుని ఏం చేయాలి, 273 యాడ్ చేయాలనుకున్నాం. మరి 100కి 273 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 373 కెల్విన్. 100కి 273 యాడ్ చేస్తే ఏమవుతుందండి, 373 కెల్విన్. ఓకేనా. ఈ విధంగా ఇక్కడ మనం నీటి యొక్క బాష్పీభవన స్థానాన్ని కూడా వివిధ ప్రమాణాలు ఇక్కడ మనం తెలియజేసేసుకున్నాం. ఇంకా ఆరోగ్యవంతుడైన మానవుని యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రత అండి. ఆరోగ్యవంతుడైన మానవుని యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెల్సియస్. ఒకప్పుడైతే పాయింట్స్లో తీసుకున్నారు, ప్రజెంట్ ఇప్పుడు 37 డిగ్రీ సెల్సియస్ అని అప్రాక్సిమేట్లీ వాల్యూ తీసేసుకుంటున్నారు. ఇది ఆరోగ్యవంతుడైనటువంటి మానవుని యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రత అండి. మరి దీన్ని ఫారెన్ హీట్లో తెలియజేస్తే ఎంత, 98.4 ఫారెన్ హీట్ అండి. 98.4 ఫారెన్ హీట్. ఇదే వాల్యూ కెల్విన్లో తెలియజేయాలండి. సో 2008-9 అనుకో ఆ టైంలోని విఆర్ఓ ఎగ్జామినేషన్లో ఈ బిట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆరోగ్యవంతుడైన మానవుని యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రత కెల్విన్లో ఎంత అని చెప్పుకున్నారు. కెల్విన్లో ఎంత అని చెప్పేసుకుంటామంటే దీనికి 273 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, అప్రాక్సిమేట్లీ 310 కెల్విన్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 310 కెల్విన్. సో ఇవి వివిధ ఉష్ణోగ్రతల విలువను సెల్సియస్, ఫారెన్ హీట్, కెల్విన్లో తెలియజేసుకున్నాం. ఇవన్నీ మనం మార్చుకోవాలి అంటే మనం ఉపయోగించే ఫార్ములా C/5 = F-32/9 = K-273/9. ఈ ఫార్ములాను యూస్ చేసుకుని ఉష్ణోగ్రత యొక్క ఒక ప్రమాణపు విలువను వేరొక ప్రమాణంగా మార్చుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసుకున్నారు. మంచు ద్రవీభవన స్థానం అయితే 0 డిగ్రీ సెల్సియస్, అదే ఫారెన్ హీట్లోనైతే 32 ఫారెన్ హీట్, కెల్విన్లోనైతే 273 కెల్విన్. అదే నీటి యొక్క బాష్పీభవన స్థానం అయితే 100 డిగ్రీల సెల్సియస్ అవుతుంది. ఫారెన్ హీట్లోనైతే 212 ఫారెన్ హీట్ అవుతుంది. కెల్విన్లోనైతే 373 కెల్విన్ అవుతుంది. అదే ఆరోగ్యవంతుడైన మానవుని యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రత సెల్సియస్లోనైతే 37 డిగ్రీల సెల్సియస్ అవుతుంది. ఫారెన్ హీట్లోనైతే 98.4 ఫారెన్ హీట్ అవుతుంది. కెల్విన్లో 310 కెల్విన్ అవుతున్న విషయాన్ని ఇక్కడ తెలియజేసేసుకున్నారండి. ఓకే, ఇవి ఉష్ణోగ్రత యొక్క ఒక ప్రమాణాన్ని వేరొక ప్రమాణంగా మార్చుకోవడానికి. అయితే ఇక్కడ చిన్న లాజిక్ చెప్పారు. ఏంటి, కెల్విన్ మానంలో తెలియజేసే ఉష్ణోగ్రత విలువను ఏమనుకున్నాం, పరమ ఉష్ణోగ్రత మానం అనుకున్నాం. మరి ఆ కెల్విన్ ఉష్ణోగ్రత మానాన్ని డిజైన్ చేసినప్పుడు ఏం చెప్పాడు అంటే మ్యాథమెటికల్గా థియరిటికల్గా కూడా మనం పొందగలిగేటటువంటి అతి తక్కువ ఉష్ణోగ్రత, అంటే ఆ ఉష్ణోగ్రతను మనం రీచ్ అవ్వలేం, అప్రాక్సిమేట్లీ దాని దగ్గరకు రాగలమండి. ఆ లీస్ట్ టెంపరేచర్ అనేది మనం మ్యాథమెటికల్గా ఎంత వాల్యూ పొందగలమంటే దాన్నే పరమ శూన్య ఉష్ణోగ్రత అంటారండి. దాన్ని ఇక్కడ మనం అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటారు. ఎందుకంటే అక్కడ
ఇక్కడికి వచ్చేసరికి పదార్థం యొక్క ఘన పరిమాణం అనేది శూన్యమైపోతుందండి. అందుకోసమే అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అనేది కంప్లీట్గా అటైన్ చేయడం అనేది కష్టం. దానికి సమీపంగా ఉండే ఉష్ణోగ్రతను మాత్రం పొందగలమండి. దాన్ని మనం డిగ్రీలో చదువుతాం, స్థిరోష్ణక నిరయస్కాంతీకరణం అంటారండి. అడియాబాటిక్ డిమానిటైజేషన్ అనే ప్రాసెస్ బేస్ చేసుకుని పరమశూన్య ఉష్ణోగ్రతకు సమీపంగా ఉండే ఉష్ణోగ్రతలు అండి. అక్కడ ఎక్స్పెరిమెంటల్గా 0.00014 కెల్విన్ ఉష్ణోగ్రతను పొందగలమని చెప్పేసి డిఫరెంట్ పారామాంటిక్ సాల్ట్స్ అండి, వేరు పారా అయస్కాంతిక లవణాలను ఉపయోగించుకుని క్యాలిక్యులేట్ చేయడం జరిగిందండి. అది మనం ప్రయోగపూర్వకంగా పొందగలిగే వెరీ లోయెస్ట్ టెంపరేచర్ అండి. బట్ థియరిటికల్గా ఎంతవరకు ఉంటుందంటే పరమశూన్య ఉష్ణోగ్రతలుగా కెల్విన్లోనైతే 0 కెల్విన్ అవుతుందండి. దాన్నే పరమశూన్య ఉష్ణోగ్రత అని అంటారు. దాన్ని అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అండి. పరమశూన్య ఉష్ణోగ్రతలో కెల్విన్లోనే ఎంత అనుకున్నాం, 0 కెల్విన్ అవుతుందండి. అదే సెల్సియస్లోనైతే -273.15 డిగ్రీ సెల్సియస్ అండి. ఓకే, సెల్సియస్లోనైతే -273.15 డిగ్రీ సెల్సియస్. ఇది పరమశూన్య ఉష్ణోగ్రత యొక్క విలువ అండి. వెరీ ఇంపార్టెంట్, చాలా సందర్భంలో దీని మీద పెట్టించారండి. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ వాల్యూ 0 కెల్విన్ ఆర్ -273.15 డిగ్రీ సెల్సియస్ అండి. ఎందుకంటే ఆ ఉష్ణోగ్రతకు వచ్చేసరికి పదార్థం ఇంచుమించుగా స్వేచ్ఛగా వ్యాకోచం చెందే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ దాని వాల్యూమ్ 0 అయిపోతుందని ఉద్దేశం మీద అది పొందడం అనేది సాధ్యం కాదు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నారు. సో దీన్ని పరమశూన్య ఉష్ణోగ్రత అంటారండి. సో ఈ విధంగా ఉష్ణోగ్రతకు సంబంధించి మనము ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇంకొక చిన్న పాయింట్ కూడా ఉంది. ఏంటి అంటే ఒకానొక ఉష్ణోగ్రత విలువ వద్ద సెల్సియస్ మరియు ఫారెన్హీట్ మానంలో విలువలు సమానము అని. ఓకే, ఒకానొక ఉష్ణోగ్రత విలువ వద్దట సెల్సియస్ మరియు ఫారెన్హీట్ మానాలు సమానం అవుతుందండి. ఆ సమానమయ్యే విలువ ఎంతంటే -40 అండి. ఓ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో ఏ ఉష్ణోగ్రత వద్దండి -40 దగ్గర అట సెల్సియస్ మానంలో విలువ ఫారెన్హీట్ మానంలో విలువ కూడా సమానంగా ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేసేసుకున్నారు. సో ఒకానొక ఉష్ణోగ్రత విలువ వద్ద సెల్సియస్ మరియు ఫారెన్హీట్ మానంలో విలువలు సమానంగా ఉంటుందని తెలియజేసుకున్నారు. అదే ఈరోజు ఏ వాల్యూ అనుకున్నాం, -40గా ఈరోజు రికగ్నైజ్ చేసుకున్నారు. సో ఇది ఈరోజు ఉష్ణోగ్రతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఉష్ణోగ్రత అంటే ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని కానీ లేదా చల్లదనాన్ని కానీ తెలియజేసే భౌతిక రాశిని ఉష్ణోగ్రత అంటారు. అటువంటి ఉష్ణోగ్రత వస్తువుల మధ్య ఉండే ఉష్ణ ప్రసార దిశను కూడా తెలియజేస్తుంది. మరి రెండు వస్తువుల మధ్య ఉష్ణోగ్రత భేదం ఉంటేనే ఆ రెండు వస్తువుల మధ్య ఉష్ణ ప్రసారం దిశ ఏ వస్తువు నుండి ఏ వస్తువుకి జరుగుతుందన్న విషయాన్ని కూడా ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మరి ఉష్ణ సమతా స్థితిలో ఉన్న వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలన్నీ కూడా సమానంగా ఉంటున్నాయి అని చెప్పుకున్నాం. మరి అటువంటి ఉష్ణోగ్రతని ఈరోజు కెల్విన్ అని ప్రమాణంలో కొలుస్తున్నారు, ఎస్ఐ ప్రమాణం, సెంటీగ్రేడ్ లేదా సెల్సియస్లో కొలుస్తున్నారు, సిజిఎస్ ప్రమాణం, ఇంకా ఫారెన్హీట్ అని ప్రమాణాల్లో కొలుస్తున్నారు, ఇంకా రేమౌన్ లేదో రాంకైన్ అని ప్రమాణాల్లో కూడా ఈరోజు ఉష్ణోగ్రతను తెలియజేస్తున్నారండి. మరి వీటి మధ్య ఉండే సంబంధం C/5 = F-32/9 = K-273/5గా డిఫైన్ చేసేసుకున్నామండి. మరి కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత తెలియజేస్తే దాన్ని పరమ ఉష్ణోగ్రత మానం, అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అంటారు. మరి ఈరోజు వివిధ పదార్థాల యొక్క ఉష్ణోగ్రత విలువలను సెల్సియస్లో తెలియజేసాము, ఫారెన్హీట్లో తెలియజేసాము, కెల్విన్ మానంలో కూడా మనం తెలియజేసేసుకున్నాం. నెక్స్ట్ పరమశూన్య ఉష్ణోగ్రత అంటే ఏం చెప్పేసుకున్నాం, 0 కెల్విన్ లేదా -273.15 డిగ్రీ సెల్సియస్కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఒకానొక ఉష్ణోగ్రత విలువ వద్దట సెల్సియస్ మరియు ఫారెన్హీట్ మానాల విలువలు సమానంగా అవుతాయి. ఎంత వాల్యూ దగ్గర అండి, -40 దగ్గర ఇక్కడ ఈక్వల్గా ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం.